ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారు? అసలు దీనికి గల కారణాలేంటి? హర్ష సాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్. ఇతనిపైన ఉన్నట్టుండి ఇలాంటి రేప్ కేసు ఎందుకు నమోదైంది? దీని గురించి మరింత సమాచారం మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మురళి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మురళి గారు చెప్పండి, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైన రేప్ కేసు అయితే జీరో ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టు తెలుస్తోంది. దీని వెనుక ఏమైనా కుట్ర దాగుందా, లేదంటే కావాలని చెప్పి అతను నిరికించే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే హర్ష నిజంగానే రేప్ చేశారా? దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో కేసు నమోదు అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ మహిళ ఆయన పైన కంప్లైంట్ ఇచ్చింది అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ అబ్బాయి 19 ఏళ్ల నుంచి, అంటే 19 ఏళ్ల వయసు నుంచే యూట్యూబ్ లో మీరు అన్నట్టుగా ట్రెండింగ్ క్రియేట్ చేయటము, అట్లాగే ఆయన కూడా చాలా కష్టపడి అంటే తండ్రి కరోడ్పతి, నో ఇష్యూ, డబ్బులు ఇష్యూ లేదు, కానీ తను సొంతంగా నిలబడాలి అనే చిన్న ఆలోచన ఉన్న వ్యక్తిగా మనం చూసుకోవచ్చు ఇతన్ని. అట్లాగే ఇంజనీరింగ్ స్టూడెంట్, తను సొంతంగా సంపాదించి చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి హెల్పింగ్ నేచర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ లో కూడా తను చెప్పాడు, నేను సొంతంగా చేయాలనుకుంటున్నాను, నేను సొంతంగానే సాయం చేశాను. అట్లాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని తను ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఎవరి ద్వారా తెలుసుకుని వాళ్ళు అడగకుండానే వెళ్ళటం, వెళ్ళి సాయం చేయడం, ఇట్లా ఒక మంచి ట్రాక్ క్రియేట్ చేసుకున్న అబ్బాయిగా మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే తను పై స్థాయికి ఎదిగాడో శత్రువులు ఉంటారు, లేకపోతే నిజంగా కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఏదైనా కుట్రకోణం కూడా దాక్కుని ఉండొచ్చు. ఈ అబ్బాయి సినిమా హీరోగా కూడా ఏదో మెగా సినిమాకి హీరోగా కూడా చేశాడని తెలుసు. సో ఈ పరంపరలో ఆ సినిమా అయిపోయిందని కూడా అన్నారు. సో ఈ అన్నిటినీ క్రోడీకరిస్తే ఇప్పుడు మంచి వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటే వేరే వాళ్ళు వెనక లాగటానికి కుట్రలు చేయొచ్చు, లేదు వీళ్ళు నిజంగా కాస్ట్ కౌచింగ్ పాల్పడినా ఉండొచ్చు. సో అసలు ఎఫ్ఐఆర్ నోట్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ లో నోట్ అయిన అంశాలు ఏమిటి, అసలు అది నిజంగా జరిగిందా అనేది పోలీస్ వెరిఫికేషన్ లో ఖచ్చితంగా ఎంక్వైరీలో వస్తుంది. అయితే మురళి గారు, హర్ష సాయి అనే వ్యక్తి గతంలో తను చేసిన సాయాల వల్ల, అంటే ఒక రోజులో 1 డే ఫ్రీ పెట్రోల్ బంక్, అలానే ఎవరైతే పేదవారి పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి 10,000 ప్లేట్ మీల్స్ పెట్టేయడం, అలాగే కొందరికి అనుకోకుండా గుప్తదానాల్లాగా పెద్ద పెద్ద సాయాలు చేయడం వంటి చేసినప్పుడు అతనికి మంచితో పాటు అతనిపైన చెడు కూడా అనేది అయితే వచ్చింది. ఇతను కావాలని చెప్పి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బుని ఇలా పెడుతున్నాడు, యూట్యూబ్ నుంచి అంత సంపాదన రాదనే అభియోగాలు కూడా ఇతని పైన ఉన్నాయి. దీన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇతని పైన ఈ రేప్ కేసు ఎందుకు నమోదైంది? ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఆయన అసలు ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేదంటే ఇతను ఏదైనా కాస్టింగ్ కౌచ్ పాల్పడ్డాడు కాబట్టి ఆ సినిమా కూడా ప్రొడక్షన్ వర్క్స్ ఆగిపోయాయా? దాన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు విషయానికి వస్తే ఆయన చెప్పింది ఏంటంటే, చాలా మంది హీరోస్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ అందులో పాల్గొన్నారు. సరే, దానికి చెల్లింపులన్నీ జిఎస్టీ ద్వారా జరిగాయి. అంటే అది పారదర్శకంగా గవర్నమెంట్ టాక్సేషన్ ఎవ్రీథింగ్ అంతా ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా జరిగాయి. కాబట్టి అప్పట్లో ఆయన కూడా ఐ థింక్ 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగిందని చెప్తున్నాడు ఆయన. సో ఆ బెట్టింగ్ యాప్ లో అందరూ పాల్గొన్నారు కాబట్టి నేను పాల్గొన్నాను, అది ఇల్లీగల్ అని నాకు తెలీదు, కానీ ఇవన్నీ త్రూ ప్రాపర్ ఛానల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారని చేశామని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అందులో తనేమి ఎవరిని చీట్ చేసింది అనేమి లేదు అని ఆయన అంటున్నాడు. అయితే ఆయనమైన అభియోగం ఏంటంటే, బెట్టింగ్ యాప్ లో చాలా మంది ఆయన్ని చూసి మేము పెట్టుబడులు పెట్టాము, మోసపోయాము, అట్లాగే ఒక ఇంటర్వ్యూలో ఆయన మీద వేరే ఆయన అభియోగాలు మోపడం, ఆ బెట్టింగ్ యాప్ లో ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారని, సో ఆ పాపలో నీకు బాగుందని ఆయన నిలదీసి ఆయన చెప్పింది ఏంటంటే, దానికి నాకు సంబంధం లేదు, నేను యాప్ చేయటం మా వాస్తవం. ఆ తర్వాత ఎప్పుడైతే
ఆ యాప్ ద్వారా ఇబ్బంది అని అనిపించిందో అప్పుడు నేను దాని నుంచి విత్డ్రా అయిపోయానని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రెండోది, ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ సినిమాలో పనిచేసిన సమయాల్లో ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఈయన పైన కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే బయట పరిచయస్తులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది మనం ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. అయితే మురళి గారు, ఒకవేళ ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనేది మీ మధ్య ఏమైనా సమాచారం ఉందా? ఒకవేళ వాళ్ళు వచ్చుంటే, వాళ్ళు బయటకు వస్తే, ఇది కనుక నిజమని నిరూపిస్తే ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇతనికి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? అంటే ఇక్కడ కేసు తీవ్రతను బట్టి కోర్టు తీర్పు ఇస్తుందండి. అలాగే వాళ్ళు పెట్టిన కేసుని బట్టి, ఈ మధ్య మనం చూసాం బొంబాయి నటి కేసులో ఎలా ఉంది, లేకపోతే ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ మీద జరిగిన కేసు ఉంటుంది. అంటే ఎలా ఉంటాయంటే, అసలు వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళారా, కొంతకాలం కలిసి ఉన్నారా, లేకపోతే ఈయన వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా? అసలు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన విషయాన్ని బట్టి జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకునేది ఉంటుంది. కేసు ఇంటెన్సిటీ అనమాట. అందరికి ఒకటే సెక్షన్స్ ఉండవు, అలాగే ఒకే రకమైన కేసు ఉండదు. కాబట్టి వీడి అతను కావాలని నేరానికి పాల్పడ్డా, లేకపోతే వాళ్ళు కుట్రపూరితంగా ఏమైనా పెట్టారా, ఇదంతా మనకి కేసు నోట్ అయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా 24 hours లో వాళ్ళు కేసు నోట్ అయితే కనుక, ఎఫ్ఐఆర్ నోట్ అయితే కనుక 24 hours లో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు వాయిదా వేయడమా చేస్తారు. సో అసలు ఏ సెక్షన్స్ మీద కేసు నమోదైంది అనేది ముఖ్యమైన పాయింట్ గా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. అయితే మురళి గారు, ఈ హర్ష సాయికి సంబంధించి ఈ కేసులో అలాగే ఒక యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఛానల్కి సంబంధించిన యూట్యూబర్ ఇమ్రాన్ కూడా పేరైతే వస్తున్నట్టుంది. అతను కూడా హర్ష సాయి కోవలోనే వెళ్ళి సాయం చేయడం, యూట్యూబ్లో ఫ్రాంక్స్ చేస్తూ, వీడియోస్ చేస్తూ సాయాలు చేస్తున్నట్టున్నాడు. వీళ్ళిద్దరు కూడా మంచి స్నేహితుల్లాగా తెలుస్తుంది. అతని పేరు కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అలాగే వీళ్ళు ఒక ఫేక్ వెబ్సైట్కి వీడియోలు కూడా అందిస్తున్నట్టు కూడా ఒక అభియోగం అయితే వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు? అయితే అండి, ఇప్పుడు ఇమ్రాన్ అని ఆయన ఈయన అనుసరించారు అనే పాయింట్ మీదకి వస్తే, ఈయన పైకి వస్తున్నాడు కాబట్టి అదే వెర్షన్ ఆయన కూడా అవలంబించి తను పైకి రావాలనుకుని ఉండొచ్చు. బేసిక్ పాయింట్ మేబీ ఒకటే ట్రాక్ లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. అట్లాగే ఏదో ఇల్లీగల్ సైట్ కి ఏదో సహకారం ఇస్తున్నారంట. సో ఇవేంటంటే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో సైబర్ క్రైమ్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఒకళ్ళు నిజంగా ఉంటే ఆ సెక్షన్స్ కూడా వీళ్ళ మీద పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఆయన ఇమ్రాన్ అని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ 2 పాయింట్లు చూడాలంటే, ఈ మహిళకి సంబంధించిన రేప్ కేసు ఏదైతే ఉందో అది వేరు, వీళ్ళిద్దరూ అది ఆ కేసు వేరు. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి కంప్లైంట్ లో ఉంటే ఈ కేసులో కూడా ఇమ్రాన్ ఆయన ఇన్వాల్వ్మెంట్ గా మనం చూడొచ్చు. అయితే మురళి గారు, ఇప్పుడు ఇతను హర్ష సాయి నటిస్తున్నటువంటి మెగాస్ వారి సినిమా అయితే మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తుంది. దీనికి హర్ష సాయి ప్రవర్తన కారణమా, లేదంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు ఉన్నట్టుండి వెనక్కి తగ్గాల్సి వచ్చింది? హర్ష సాయికి ప్రొడ్యూసర్స్కి మధ్యలో మన విభేదాలు ఉన్నాయా? దీన్ని మనం అసలు మూవీ ఎందుకు ఆగిపోయిందని మనం భావించవచ్చు? ఇతని ప్రవర్తన కారణంగానా, లేదంటే ప్రొడ్యూసర్కి హర్షకు ఉండే విభేదాల వలన మధ్యలో ఎందుకు ఆగిపోయిందని మనం భావించవచ్చు? ఈ సినిమా విషయాల్లోకి వస్తారంటే, సినిమా ఎందుకు చెప్పడం కొంత మనం చెప్పలేకపోవచ్చు. ఎందువల్ల అంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ లోటు బడ్జెట్ ఉండొచ్చు, లేదా తను అనుకున్న బడ్జెట్ లో సినిమా చేయలేక, లేదా ఫర్దర్ బడ్జెట్ దొరక్క ఆగిపోవచ్చు, లేదు ఈ హీరోయిన్ల గురించి కొట్టుకోవడం, లేకపోతే రకరకాల కారణం అంటే, లేదా డిస్ట్రిబ్యూటర్ రాకపోవడం, లేదా వాళ్ళు అనుకున్న ప్రొడక్షన్ కి బడ్జెట్ ఎక్కువైపోవడం, లేదా నేను ఎక్కువ నువ్వు ఎక్కువ, అది ఈ కారణం వల్ల అయిపోయిందని మనం అయితే ఎదుగుతంగా చెప్పలేమండి. అంటే చాలా ఉండొచ్చు అనమాట. ఒక సినిమా ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రొడక్షన్ చేస్తారు.
ఒక బడ్జెట్, తర్వాత ఎక్కువ బడ్జెట్ అయితే అయిపోయిన సినిమాలు ఇప్పటికి మనం చాలా కొన్ని వేలలో ఉన్నాయి. ప్రసాద్ ల్యాబ్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో అన్ని సినిమాలు బాక్సులు ప్రసాద్ ల్యాబ్ లో ఉండిపోయాయి. అంటే ఇక జస్ట్ ప్రింట్ తీసి థియేటర్కి వెళ్ళే సినిమాలు కూడా ఉన్నాయి వాళ్ళ. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటర్ రాకపోవచ్చు, లేకపోతే వీళ్ళు బేర్ చేసే శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు. సో కారణాలు చాలా ఉంటాయి. దానికి హర్ష సాయి కారణం అనో లేకపోతే ఓన్లీ ప్రొడ్యూసర్ కారణం అనో మనం చెప్పలేము. మురళి గారు, అయితే ఇక ఈ హర్ష సాయి పైన పెట్టినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, 0 FIR ఉందో, ఏది రేప్ చేసినట్టుగా అమ్మాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టుగా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, ఈ కేసు ఒకవేళ నిజమే ఈ కేసు కనుక నిర్ధారింపబడితే ఈ హర్ష సాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఈ కేసు పారదర్శకంగా ముందుకెళ్తుందా, లేదంటే మధ్యలోనే నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుద్దా, లేదంటే ఎవరైతే ఆరోపణ చేశారో ఆ మహిళను కనుక ఆమెను ఏమన్నా ప్రలోభాలకు ఒత్తిడిలకు గురి చేసి ఆమెను డైవర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ కేవలం హర్ష సాయి కేసు అనేది తీసుకోకూడదు సార్. ఏ కేసెస్ లో అయినా ఇరు వర్గాల మధ్య వచ్చిన విభేదం అది. సో ఈ కేసు పెట్టిన వాళ్ళు కేసుకి ఎంతవరకు నిలబడగలుగుతారు అనేది ఒక అంశం. మీరన్నట్టుగా వాళ్ళు ఒకవేళ ఉన్నత వర్గాలు అయి ఉండే, అంటే డబ్బులు ఎక్కువ ఉండి బెదిరింపులకు పాల్పడతారు అనే అనుమానం కూడా ఉంది. సో అసలు కేసు పెట్టిన వ్యక్తి ఎంతవరకు నిలబడతారు? ఇప్పుడు వాళ్ళకి మెడికల్ టెస్ట్లు చేస్తారు, నిజంగా ఆయన రేపుకి పాల్పడ్డా లేదా, అలాగే ఎంక్వైరీ చేస్తారు. సో ఏమే కావాలని ఆయనతో సన్నిహితంగా ఉన్నారా, లేదు నిజంగా ఆవిడ రేప్ కి గురయ్యారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఒకవేళ నిజంగా అట్లాంటి కేసే కనుక్కుంటే మళ్ళీ ఆవిడ మెడికల్ ఎగ్జామ్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి, సో మెడికల్ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం. అట్లా తర్వాత వాళ్ళు కోర్టులో నిలబడగలిగినారు. లేదు అవతల వాళ్ళు పరువు నష్టము అనుకునే ఫీల్ కి వచ్చారనుకోండి, అంటే భవిష్యత్తులో మనం మీడియాకి ఎక్కుతాము లేకపోతే మన జీవన విధానానికి అడ్డం కలుగుతుందనే ఫీల్ వచ్చినప్పుడు వాళ్ళు మిడిల్ డ్రాప్ అవ్వచ్చు, కాంప్రమైజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ లో మనం అనుకున్నట్టుగానే అసలు వీటి మీద పెట్టిన అభియోగాలు ఏమిటి, అవి ఎంతవరకు ప్రూవ్ అయ్యాయి, కోర్టులో ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఏవైతే పాయింట్స్ పెట్టారో లేకపోతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్ కి సంబంధించి ప్రూఫ్స్ చూపించాలండి. సో ఆ ప్రూఫ్స్ బట్టి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయనకి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది, ఇదంతా కోర్టు వ్యవహారం. ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అనేది మెయిన్ వ్యవహారం. అది ఎప్పుడైనా ఏ కేసులో అయినా సరే ప్రూఫ్ చూపిస్తారు, దానిని బట్టి ఆ కేసు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే మురళి గారు, ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలల నుంచి ఒక 3-4 నెలల నుంచి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీకి కానీ అలాగే బేసిక్గా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యే వారి గురించి ఎక్కువ ఈ రేప్ కేసులు, మోసం చేశారని చెప్పి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. మొన్న జానీ మాస్టర్ చూసాం, అంతకుముందుకు రాజ్ తరుణ్ది చూసాం, ఇప్పుడు హర్ష సాయిది చూస్తున్నాం, గతంలో ఇంకో కొంతమంది చూసాం. రీసెంట్గా ఆంధ్రాలో ఒక ప్రముఖ నటి పైన ఉన్నటువంటి చేసినటువంటివి చూస్తున్నాం. ఎందుకు ఎవరు కావాలని చెప్పి వస్తున్నాయా, లేదంటే వాళ్ళకు వచ్చిన ఫేమ్ను యూజ్ చేసుకొని వాళ్ళు ఎవరేం చేస్తారన్న ఒక ధైర్యంతో ఆడవాళ్ళ పైన అదునుగా చూసి వ్యవహరిస్తున్నారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? దాంట్లో నేను కొంతవరకు ఏకీభవిస్తానంటే, అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు తీసుకుంటే 2019-16 సంవత్సరం నుంచి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు ప్రొఫెషనల్ గా. సో ఉన్నట్టుండి ఏదో విభేదాలు రావటము, లేకపోతే వీళ్ళు ఆ చనువు ఎక్కువయ్యి డబ్బులు డిమాండ్ చేయటము, లేకపోతే నన్ను పెళ్లి చేసుకోమనటము, అంటే ఏదో ఒక అంశం దగ్గర అన్నేళ్ల ట్రావెల్ ఏదో దగ్గర బ్రేక్ పడే అవకాశాలు. ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వస్తాయో ఆటోమేటిక్ గా ఈ మీడియాలో ఇండస్ట్రీ అంటే ఫెమిలియర్, మీడియా అంటే ఫెమిలియర్, ఒక నటి అంటే ఫెమిలియర్, డాన్స్ మాస్టర్ అంటే ఫెమిలియర్. సో అంటే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినటము, 2 ఏదో విధంగా ఇనిషియేట్ చేసి వాళ్ళు అనుకున్న కోరికని రీచ్ అవ్వడం అనే 2 అంశాల కింద తీసుకోవాలి. లేదా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయడము. అక్కడ ఏమైందంటే, మీరు నేను ఫ్రెండ్స్ ఒక 5 ఏళ్ళు కలిసి ఉంటాం, ఏదో ఒక సంఘటన దగ్గర మన ఇద్దరం విడిపోయే అంశాలాగా దీన్ని తీసుకోవాలి. మరి 5 ఏళ్ళు ఎందుకు తిరిగావు అంటే అప్పుడు నీకు ఇష్టమయ్యి వెళ్తున్నావు. అలాగే బాంబే నటికి
ఉమ్, ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ జానీ మాస్టర్ కానీ ఈ కేసులు వేరు. ఉమ్, అది కొంచెం పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉన్న కేసు, బాంబే రెడ్డి కేసు. అవును. సో ఈ కేసెస్ లో ఈ ఇద్దరు కేసుల్లో తీసుకుంటే ఉమ్, కొన్నేళ్లు ట్రావెల్ చేసి ఉమ్, అప్పుడు రాని విభేదాలు ఉమ్, ఉన్నట్టుండి తెర మీదకి రావడం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఉమ్, అంటే ఎక్కడో ఒక మనీ దగ్గర ఇంకో దగ్గర అవును. ఇంకో దగ్గర అవును. సింగిల్ పాయింట్ లో వీళ్ళు ఉమ్, బ్రేక్ చేసుకుని ఉమ్, వీధికి ఎక్కేయడం అనే చెప్పాలి, ఒక మాటలో చెప్పాలి. ఉమ్, మీడియాకి ఎక్కేసి వాళ్ళ మీడియా అంతా చాలా పవర్ఫుల్. అవును. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, నేను అలా చేశాను నేను ఇలా చేసుకోను. ఉమ్, సో ఇట్లా ఈ కేసెస్ బయటకు వస్తుంది. ఓకే ఓకే మురళి గారు, థ్యాంక్ యూ.